ఇంకొక కీలకమైన అప్డేట్ వస్తుంది. ఢిల్లీ సీఎం రేస్ లో ప్రస్తుతం పర్వేష్ వర్మ ముందున్నారు. ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ మీద న్యూఢిల్లీ కాన్స్టిట్యుయెన్సీలో విజయాన్ని సాధించారో ఆ పర్వేష్ వర్మ ప్రస్తుతం బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అవకాశం ఉన్న అభ్యర్థిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ సీఎం రేస్ లో ప్రస్తుతం అయితే పర్వేష్ వర్మనే ముందున్నారు. అలాగే రమేష్ బిదూరి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం న్యూఢిల్లీ ఫలితం మనకి ప్రకటించేశారు. పర్వేష్ వర్మ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి విజయాన్ని సాధించారు. అరవింద్ కేజ్రీవాల్ మీద ఆయన విజయాన్ని సాధించారు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేస్లో ఆయన ముందున్నారు. ఇప్పటికీ అమిత్ షాతో ఆయన భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సో కేజ్రీవాల్ మీద 382 ఓట్ల తేడాతో పర్వేష్ వర్మ విజయాన్ని సాధించారు. ప్రస్తుతం అమిత్ షాతో పర్వేష్ వర్మ భేటీ జరుగుతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ తో ఢిల్లీ నుంచి మై అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఆల్రెడీ అమిత్ షాతో మాట్లాడుతున్నారు. పర్వేష్ వర్మ ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? అసెంబ్లీలో బాగా వేయగలిగింది. ఇప్పుడు చర్చ అంతా కూడా ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు, భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఎవరెవరు ఉన్నారు అన్న దాని మీదనే చర్చ జరుగుతుంది. కేజ్రీవాల్ వంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఒక బలమైన నేతను ఓడించిన నేతగా పర్వేష్ వర్మ అయితే రికార్డు సృష్టించారు. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి కుటుంబ నేపథ్యము, అలాగే కేజ్రీవాల్ను ఓడించిన చరిత్ర, ఇవన్నీ కలుపుకుంటే పర్వేష్ వర్మ ఫ్రంట్ రన్నర్గా అయితే మనకు కనిపిస్తున్నారు. కానీ బీజేపీ ఫైనల్గా ఎవరిని నిర్ణయిస్తుంది అన్నదైతే ఊహించలేము. ఇది ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో అనూహ్యమైన అభ్యర్థులే ముఖ్యమంత్రులుగా తెర మీదకి వచ్చారు. అది ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, లేదా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇలాంటి రాష్ట్రాల్లో హేమీలు అనుకున్న అనేక మంది నేతలు ఉండగా వాళ్ళెవ్వరిని కాదని సరికొత్తగా కొత్త వ్యక్తుల్ని తెర మీదకి తీసుకొచ్చి ముఖ్యమంత్రుల్ని చేసింది భారతీయ జనతా పార్టీ. విభిన్న వ్యూహాలతోటి, విభిన్న స్ట్రాటజీస్ తోటి ఉండే బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఎవరిని చేస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది, ఉత్కంఠ రేపుతోంది అనే చెప్పవచ్చు. ఢిల్లీలో సీఎం పదవి ఎవరికైతే ఇస్తారో దాని ప్రభావం ఇటు పంజాబ్ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా ముందు ఢిల్లీని కైవసం చేసుకున్న తర్వాత పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకోగలిగారు. కాబట్టి ఇప్పుడు బీజేపీకి కొరుకుడు పడని రాష్ట్రాల్లో అధికారాన్ని లేకపోయింది. సో నెక్స్ట్ టార్గెట్ పంజాబే ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అభ్యర్థిని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఏదైనా ఈ సాయంత్రం బీజేపీ హెడ్ క్వార్టర్స్లో అగ్రనేతలు సమావేశమవుతారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అయ్యి ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. దానికి తగ్గట్టుగా వెంటనే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఇవన్నీ కూడా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మహాత్మా, ఫ్రంట్ రన్నర్ గా మనకి పర్వేష్ వర్మ కనిపిస్తున్నారు. ఇంకా కీలకమైన అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? దాంట్లో పర్వేష్ వర్మకి ఎడ్జ్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా మీ మాటలను బట్టి అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. పర్వేష్ వర్మకి అంటే మనం కన్సిడర్ చేసిన పాయింట్స్ ప్రకారం చూస్తే ఆయనకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రమేష్ బిదూరి సైతం సీనియర్ నేత, ఆయన 2 పర్యాయాలు ఢిల్లీ నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అంతకంటే ముందు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇంకా అలాగే మరికొంతమంది నేతలు, సీనియర్ నేతలు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చి బీజేపీలో చేరి గెలిచిన నేతలు కూడా కొంతమంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి చేరిన వాళ్ళు ఉన్నారు. సో మొత్తం గెలిచిన వారి జాబితాను ఒకసారి పరిశీలిస్తే ఎవరెవరి ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎవరి క్రెడెన్షియల్స్ మెరుగ్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడడానికి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో సామాజిక సమీకరణాలకు సైతం పెద్దపీట వేయాల్సి ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో ఏ సామాజిక వర్గం బీజేపీకి దూరంగా ఉంది, అటువంటప్పుడు వారిని అట్రాక్ట్ చేయడానికి ఎవరికి పదవినిస్తే బాగుంటుంది అన్న చర్చ కూడా పార్టీ అంతర్గతంగా నిర్ణయించుకుని ఒక డెసిషన్ తీసుకుంటుంది. అది ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది. కాకపోతే మొత్తం చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. అనేక మంది అభ్యర్థుల పేర్లు, ప్రధానంగా ఇటు పర్వేష్ వర్మ కావచ్చు, రమేష్ బిదూరి కావచ్చు, ఇంకో 2-3 నేతల పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ
బీజేపీ ఈ మధ్య కాలంలో అనుసరించిన స్ట్రాటజీస్ ప్రకారం చూస్తే చర్చలో ఉన్న నేతల నుంచి చేసిన సందర్భాల కంటే అనూహ్యమైన అభ్యర్థులు తెర మీదకి వచ్చిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. పక్కనే ఉన్న హర్యానాలో సైతం మనోహర్ లాల్ ఖట్టర్ని సీఎం చేసినప్పుడు ఎవరు ఆయనను ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి ఊహించలేదు. అనూహ్యంగా ఆయనను తెర మీదకి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ద సేమ్ వే ఇప్పుడు ఢిల్లీలో సైతం అలాగే ఎవరినైనా ఒక డార్క్ హార్స్ని, ఎవరు ఊహించని అభ్యర్థిని తెర మీదకి తీసుకొస్తారా, లేదు అంటే చర్చ జరుగుతున్న వారిలో నుంచే ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తారా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తారు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. సో అది మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి అందుతూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థులు వరుసపెట్టి విజయాలు సాధిస్తున్నారు. ఇంకా విజయాలు ప్రకటించని స్థానాల్లో దూసుకుపోతూ ఉన్నారు. అత్యధిక స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులే కొనసాగుతూ ఉన్నారు. 48 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. కొన్ని స్థానాల ఫలితాలు ప్రకటించేశారు. ఇక ఆప్ మాత్రం 22 స్థానాలకి మాత్రమే పరిమితమైంది. రైట్, లెఫ్ట్ సైడ్ టాప్ బాక్స్ లో మనం చూస్తున్నాము పర్వేష్ వర్మకు సంబంధించిన విజువల్స్. ఎప్పుడైతే ఫలితం అనౌన్స్ అయిందో ఇమీడియట్ గా ఆయన స్థానిక దేవి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు. సో ఆయన మెడలో కండువా కప్పిన ఆ దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తానికి విజయాన్ని సాధించారు, ఆయన్ని అభినందిస్తూ ఉన్నారు. అక్కడ ఆలయంలో ఉన్న సిబ్బంది కానీ లేకపోతే అక్కడ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం పర్వేష్ వర్మ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ మొత్తం కూడా, బీజేపీ క్యాడర్ అంతా కూడా సెలబ్రేషన్ మూడ్లో ఉంది. ఈ మూడ్ ఇన్ఫ్యాక్ట్ ఫలితాలు పూర్తి స్థాయిలో బయటికి రాకుండా, ట్రెండ్స్ కూడా పూర్తి స్థాయిలో బయటికి రాకుండా ఉన్నప్పుడే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే బీజేపీ ఈస్ క్వైట్ కాన్ఫిడెంట్, క్యాడర్ మొత్తం కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంది. ఈసారి ఖచ్చితంగా ఢిల్లీ పీఠాన్ని తమ పార్టీయే అధిరోహిస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ బీజేపీ శ్రేణుల్లో మొదటి నుంచి కనిపిస్తూ వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఫలితాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ టాప్ బాక్స్ లో మనం పర్వేష్ వర్మ బీజేపీ అభ్యర్థి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఓడించి ఆయన ఆ స్థానాన్ని గెలుచుకున్నారు. ఒక సెన్సేషనల్ విన్ గానే దీని గురించి మనం చెప్పుకోవాలి. ఆయన మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. అయితే తాజాగా పర్వేష్ వర్మే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జోరుగా సాగుతోంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఈసారి ఢిల్లీ సీఎం కుర్చీలో ఎవరు కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే మొదటి పేరుగా మనం పర్వేష్ వర్మ గురించే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఆయన అరవింద్ కేజ్రీవాల్ని ఓడించడం ఖచ్చితంగా చెప్పుకోదగ్గ ఒక విజయంగా మనం చెప్పుకోవాలి. న్యూఢిల్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, ముమ్మార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్ని ఓడించి ఒక సెన్సేషనల్ విక్టరీని అందుకున్నారు పర్వేష్ వర్మ ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఒక ఆలయంలో చేస్తున్న ప్రత్యేక పూజల దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయనకి ఎడ్జ్ ఎక్కువగా కనిపిస్తోంది. మరొక వైపు రమేష్ బిధూరి పేరు కూడా వినిపిస్తోంది. రమేష్ బిధూరి కల్కాజీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఆతిషితో ఆయన పోటీ పడుతూ ఉన్నారు. ప్రస్తుతం 3 రౌండ్లు ఇంకా మిగిలి ఉన్నాయి. అయితే రమేష్ బిధూరి ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. స్వల్ప ఓట్ల ఆధిక్యం మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నప్పటికీ మరొక 3 రౌండ్లు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఫలితం, ఎంత మెజారిటీ వస్తుంది, ఎవరికి వస్తుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆతిషి చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు, లాస్ట్ రౌండ్ వరకు వేచి ఉండండి, ఫలితాలు లాస్ట్ రౌండ్లో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి, మళ్ళీ ఆప్కి విజయాన్ని కట్టబెడతాయని ఆమె చెప్తూ వస్తున్నప్పటికీ ఫలితాలు ప్రస్తుతం మనం చూస్తున్న ఫలితాలు మాత్రం అందుకు అనుగుణంగా కనిపించట్లేదు.